అందరికీ నమస్కారం. నిన్న జనగామలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష కానీ పద్ధతి కానీ పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నీ నాలుకే కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా. శాసనసభ కాదు, బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కులు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, అక్కసును, అసూయను శాసనసభ అనే వ్యవస్థ మీద చూపించి శాసనసభ గౌరవ మర్యాదల్ని కించపరిచే విధంగా కలంకంగా మాట్లాడింది కనుక స్పీకర్ గారు వెంటనే పిలిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి ఇటువంటి పదజాలం కానీ మాటలు కానీ మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది, ప్రత్యక్షంగా చూపించవలసి వస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, రిపీట్ అయితే మాత్రం తోడుకలు తీయాల్సి వస్తుంది బిడ్డ అని చెప్పి తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.